హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాయల్ ట్విన్స్ ఆకుల. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము బాగున్నాం, మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా నా సబ్స్క్రైబర్స్కి, అలాగే నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి, ఎవరైతే నన్ను ఎంకరేజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ రాయల్ ట్విన్స్ తరపున, అలాగే నా బేబీస్ ఇఫ్తా అండ్ యోగాష్ తరపున, నా కుటుంబం తరపున అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. అలాగే ఇవాళ మొహరం కూడా అండి. సో ముస్లిం సోదరి మనందరికీ కూడా మొహరం శుభాకాంక్షలు. సో నాది డైలీ రొటీన్ ఇలా స్టార్ట్ అవుతుందండి. గ్యాస్ ఇలా తుడుచుకొని నీట్గా బొట్టు పెట్టుకొని ఇక వంట స్టార్ట్ చేస్తాను. సో ఈరోజు నేను ఇవాళ తొలి ఏకాదశి కాబట్టి విష్ణుకి పూజ చేసుకుంటే, లక్ష్మీదేవికి పూజ చేసుకుంటే చాలా మంచిది. సో దానికోసం నేను ఒక బౌల్కి పసుపు రాసుకొని బొట్టు పెట్టుకొని దానిలో కొంచెం పాలు వాటర్ వేసుకొని గ్యాస్ మీద పెట్టుకున్నాను. సో దీంట్లో నేను కొంచెం రైస్ తీసుకొని, అలాగే కొంచెం పప్పు, నేను పప్పు వండానండి, సపరేట్గా వండలేదు కాబట్టి అలా వేసుకున్నాను. చూసారా పాలు పొంగాయి. నిజంగా అండి, పాలు పొంగటం చూసుకొని చెప్పుకోవాలి ఆ ఇంట్లో. ఇలా ఇంకా మనం రైస్ దాంట్లో వేసే ముందు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం కాబట్టి హిందువులందరూ, నేను అలా గ్యాస్ మీద కొంచెం రైస్ పెట్టుకుని తర్వాత దాంట్లో పొంగిన పాలల్లో రైస్ పచ్చిమిరపప్పు కడిగి పెట్టుకున్నాం కదా, అవి వేసేస్తున్నాను. సో పాయసం కూడా అయిపోయింది. దీంట్లో బెల్లం వేసుకున్నాను. సో పాయసం అంతా అయిపోయాక చివరిలో పచ్చిపాలు పోసుకుంటే పాయసం చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదైతే చిన్న టిప్ అనే చెప్పుకోవాలి. నిజంగా మా మమ్మీ చెప్పారు, నేను ఫాలో అయిపోతున్నాను. సో ఇవాళ విష్ణు పూజ చేసుకున్నాను. నా పూజ ఇలా కంప్లీట్ చేసుకున్నాను. తులసి ఆకులు పెడితే విష్ణు గారికి చాలా ఇష్టం అని చెప్పి నేను ఒక 2 ఆకులు పెట్టి నైవేద్యంగా సమర్పించి నా పూజ ఇలా కంప్లీట్ చేసుకున్నాను. సో అలాగే ఈరోజు తొలి ఏకాదశి కాబట్టి జొన్న పేలాల పిండి కూడా చేస్తారండి. అది మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. కాకపోతే నేను ఇంట్లో చేద్దామని చెప్పి ఫస్ట్ టైం ట్రై చేశాను. ఇలా జొన్న పేలాలు వచ్చాయి. ఆ జొన్న పేలాలు నేను మిక్సీ పెట్టుకొని దానిలోని కొంచెం జీడిపప్పు, బాదం పప్పు, ఎండు కొబ్బరి రోస్ట్ చేసి అవి కూడా మిక్సీ పట్టి కలిపాను, బెల్లం వేసి. నిజంగా చాలా టేస్టీగా వచ్చిందండి. ఫస్ట్ టైం చేశాను. ఈసారి నీట్గా చేసి మీకు వీడియో పెడతాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.